ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు శ్రీదేవి మేడం. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా మేడం. ఎక్కడ నాకు ఇల్లు లేదు, జాగ లేదు, ఏమీ లేదు మేడం. ఇక్కడే ఉంటున్నా మేడం. బెడ్రూమ్కి అసలు అప్లై చేసుకున్నారా? ఎప్పుడో ఇక్కడ పెట్టుకునే ఉన్నాయి మేడం, కాగితాలు పెట్టుకున్నా. తీయమ్మ కాగితాలు పెట్టుకున్నా మేడం. ఏది ఎక్కడ ఇస్తలేరు మేడం. ఇక్కడ పొద్దుగాళ్ళు వచ్చిండ్రు, పొద్దుగాళ్ళు వస్తే అసలు మీకు ఏది రాదంటే అక్కడ దాపోయింది దాకా ఎమ్మడబడి మేడం. 2 కాళ్ళ మీద పడ్డ అసలు నా మాట పట్టించుకోవట్లేదు మేడం. కూల్ చేస్తావా నువ్వు, ఎక్కడికైనా పోయి బతుకు, ఎక్కడ పోయి బతకాలి సరే, ఎక్కడికైనా పోయి బతుకు, ఇక్కడైతే ఉండద్దు. ఒక్కటైతే వస్తుంది. 5 పత్తులు ఒక్కటి ఇస్తా అన్నారు మేడం. 5 కుటుంబాలు ఉంటున్నాం మేడం ఇక్కడ మేము. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఎక్కడ ఇల్లు లేదు మేడం నాకు. 2023లోనే వీళ్ళు అప్లై చేసుకున్నారు. సో దానికి సంబంధించిన ఇది పేమెంట్ రిసిప్ట్ అన్నమాట. ఏదైతే ఉంటుందో ఇది ఏం లేదు మేడం. ఈ దరఖాస్తు పత్రం ఎంత కట్టారమ్మా మీరు? 350 కట్టినాం మేడం. 350 కట్టారు. రైట్, ఇదండి అప్లికేషన్ పెట్టుకొని దాదాపు సంవత్సరం కావస్తుంది. ఇప్పటికీ వీళ్ళకి అసలు ఇల్లు కూడా కేటాయించలేదు. ఇప్పుడు సడన్గా హైడ్రా అని చెప్పేసి అని వచ్చి ఈ ఏదైతే ఈ చిన్న పూరు గుడుసుందో దీంట్లోనే ఉంటున్నాం మేడం. పిల్లలు పెట్టుకొని దీంట్లోనే బతుకుతాం. ఎక్కడా లేదు మేడం, ఇల్లు లేదు. 3 పిల్లలు దీన్ని కూలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో సడన్గా అంటే తప్పులేదు కాకపోతే వీళ్ళకి కనీసం ఒక ఉపాధినన్నా చూపించి, లేకపోతే ఇల్లన్నా చూపించి, లేదా దీనికి తగ్గట్టు ఏదైనా సరే ఎంతో కొంత ఇచ్చి వీళ్ళని ఇక్కడికి పంపించే ప్రయత్నం చేస్తే అయితే బాగుంటుంది. తప్పమ్మ అలా అనకండి. సో నిజంగా చెప్పాలంటే అసలు కరెక్ట్ కాదు. ఏదైతే ఏమైనా కూడా ఎంతైనా కూడా మానవీయ కోణం అనేది అయితే మనకి చూడాలి. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ చేస్తున్న చర్య నిజంగా అయితే అప్రిషియేట్ చేయొచ్చు. కాకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం వేరే ప్లేస్ అన్నా చూపించి, లేకపోతే వీళ్ళకి ఇక్కడ సంబంధించి ఎంతో కొంత ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళమంటే ఒక విధంగా ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం. 15 ఎక్కడ ఇల్లు లేదు మేడం. నాకు ఎక్కడ ఇల్లు లేదు, ఏం లేదు. ఏ ఊరు మీది? మాది ఖమ్మం అవతల సత్తుపల్లి మేడం. ఉపాధి కోసం వచ్చారు ఇక్కడికి? ఉపాధి కోసం 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం. రామనగర్ గ్రామం, సత్తుపల్లి మండలం. ఏం చేస్తుంటారు మీరు? మా ఆయన సీట్ కవర్లు వేసుకుంటాడు మేడం. నేను ఇండ్లలో పని చేసుకుంటా మేడం. పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు మేడం. స్కూల్కి వెళ్తారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మార్కింగ్ చేయడానికి? మేము ఇప్పుడు మొన్న వచ్చిండ్రు మేడం. మొన్న వచ్చి అది రెడ్ మార్క్ వేసి తీసేయాలన్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు మా పెదనాన్న వాళ్ళకి. మీ పేరు లేదు, ఏం లేదు, మీకు రాదన్నారు. పొద్దుగాలు వచ్చిండ్రు. పొద్దుగాలు అక్కడ పోయిందాక వాళ్ళ కాళ్ళ మీద పడ్డ మేడం. అసలు పట్టించుకోలేదు మేడం. మీకు రాదమ్మా, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, మీరు సత్య సావండి అని అన్నాడు మేడం ఆయన. మా ఆయన వచ్చి మేము చచ్చిపోవంటే నువ్వు చచ్చిపోతే మాకేందని కూడా పోయింది మేడం. ఊరేసుకొని చచ్చిపోతాం మేము, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటే అంటే చచ్చిపోండి, మాకు సంబంధం లేదనుకుంటే వెళ్ళిపోయారు మేడం. 2 కాళ్ళ మీద పడితే పొద్దుగాల ఏం లేదు మేడం. నాకు ఏది ఎక్కడ జాగలేదు, ఇల్లు లేదు, ఏది లేదు మేడం. ఇంకా చెక్ చేసుకోండి ఆధార్ కార్డులు కొట్టి, ఏం లేదు నాకు. ఇది తప్ప ఏది లేదు నాకు. నిజంగా అయితే ఎక్కడ కూడా అధికారులకు మానవీయ కోణం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు దాదాపు ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఉంటున్నామని చెప్తున్నారు. సో వీళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇక్కడికి పంపించే ప్రక్రియ నిజం చెప్పాలంటే హైడ్రా కానివ్వండి, లేకపోతే మోసీకి సంబంధించి బ్యూటిఫికేషన్ కానివ్వండి, ఇదంతా కూడా అంటే చెయ్యాలి తప్పదు. ఎందుకంటే మంచి పని. కాకపోతే ఇక్కడి నుంచి వీళ్ళని పంపించే ప్రక్రియ ఏదైతే ఉందో వీళ్ళకి వేరే ఉపాధి అయినా చూపించాలి, వేరే పునరావాసం అయినా సరే కల్పించే ప్రయత్నం చేసి, అలాగే వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పంపిస్తే నష్టపరిహారం వీళ్ళు హ్యాపీగా వెళ్తారు. కానీ మీరు చస్తే చావండి, ఇక్కడ మాత్రం ఉండద్దు అన్న మాట అయితే కరెక్ట్ కాదు. నాకు ఎక్కడ ఊర్లో గిట్ట మా అత్త మామ సంపాదించింది అసలు ఏం లేదు మేడం. నాకు ఇది తప్ప ఏది లేదు మేడం. మా ఆయన ఫుల్ దాదుడని అమ్మ తీసుకొచ్చుకొని ఇక్కడే ఉంటున్నాను నేను పెద్దమ్మ దగ్గర ఎప్పుడు 15 సంవత్సరాల నుంచి. ఎక్కడ ఇల్లు లేదు, పళ్ళు లేదు, ఏం లేదు మేడం. నాకు ఇంకా చెక్ చేసుకోండి, జాగ గిట్ట ఏది లేదు నాకు. ఎక్కడ ఏం లేదు మేడం. ఇది ఒక్కటే మేడం. ఇక్కడ బతుకుతున్నాం వచ్చి పిల్లలు మేము అందరూ ఒకటే వండుకుంటాం మేము. కానీ మేము ఎప్పుడు ఎవరు లేకపోతే వండుకొని తింటాం. కానీ మాకు ఒకటే రూమ్ ఇస్తామంటుంటారు మేడం. మాకు ఒక రూమ్లో ఎట్టుంటాం మేడం, పిల్లలు తీసుకొని 5 కుటుంబాలు ఉంటాం మేము. అందరూ 7 ఉంటాం మేడం ఒక ఇంట్లోనే. పిల్లలు స్కూలు కన్నా పోయేవాళ్ళు 25 సంవత్సరాల నుంచి ఉంచుతాం మేడం మేము. అది అన్నీ పట్టుకుని ఆ ఇంట్లో చూపిస్తారు అని మేడం. పిల్లలు స్కూల్ మానిపించిన 2 వారాలే. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు డబ్బులు కట్టమని. పిల్లలు తీసుకుని నేను ఏడిపోవాలి మేడం. పిల్లలు తీసుకొని వేరే తెచ్చి ఏమరు చూపించాడు మేడం. మాకు పిల్లలకి మాకు ఏమీ లేదు మేడం. ఇక్కడే ఉంటున్నాం. మా నాన్న చచ్చిపోయి కూడా ఇక్కడే చచ్చిపోయాడు. మా నాన్న కూడా, అమ్మ కూడా లేదు, ఊర్లో ఉంటుంది మా అమ్మ. గుడికాడ బతుకుతున్నాం మేము, కొబ్బరికాయలు అమ్ముకుంటాం. రైట్, నిజంగా చాలా బాధాకరంగా ఉంది వీళ్ళ పరిస్థితి అయితే చూస్తుంటే. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నానని చెప్తున్నారు వీళ్ళు. ఏదైతే చెప్పాలి అంటే ఈ మూసీ నది బ్యూటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అంటే పక్కకే ఉంది. సో ఇది మేడం 3 పిల్లలు వేసుకొని గుడిసెలో ఉంటున్నామ్మా నేను.
ముగ్గురు పిల్లలు వేసుకొని చదివించుకుంటా ఈ గుడిసెలో నేను. ఇప్పుడు బొమ్మంటే ఏడవాలి మేడం మేము చెప్పండి. ఈ గుడిసె వదిలిపెట్టి ఇక్కడ ఒక ఇల్లు ఇయ్యారు, ఏమి ఇయ్యారు, ఎక్కడ పోయి బతకాలి మేడం? 4-5 కుటుంబాలకు ఒక ఇల్లు ఇస్తానంటే మేము ఏడవై ఉండాలి మేడం. 20 సంవత్సరాలు అవుతుంది నా బిడ్డలు ఇక్కడే పుట్టిరు, ఇక్కడే పెద్దగా అయ్యారు, ఇక్కడే చదువుకున్నారమ్మా. నీ గుడిసోనే చదువుకున్నారు. ఇగో రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయమ్మా నాకు తెలంగాణ. ఈ అత్తాపూర్ సంబంధించినవి అమ్మ, ఎక్కడ కాదు. నేను అబద్ధం చెప్తే మీరు చూడండి మేడం, మీరు చూడండి ఆధార్ కార్డు మీద అత్తాపూర్, రాజేంద్ర నగర్ మండలం అన్నీ ఉంటాయి మేడం. మాది ఇక్కడే ఓటేసేది కూడా ఏడే మేడం. మా కేసీఆర్ ఉన్నసేపు ఏమి టచ్ కూడా చేయలేదమ్మా. అసలు తీసేయలేదు మా ఇల్లులు, మేము మమ్మల్ని ఏమనలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు మా ఉసురు పోసుకుంటున్నామా. మా పిల్లలు ఉసురు, మా ఉసురు. మేము ఎక్కడ చదివించుకోవాలమ్మా పిల్లలు? మేము ఎక్కడ ఉండాలమ్మా? ఆయన అయితే పిల్లలు పెట్టుకొని మంచిగా ఇంట్లో ఉండొచ్చా అమ్మ? మేమైతే రోడ్డు మీద ఉండాలి. ఆ రోడ్డు మీద మమ్మల్ని చంపి ఇది పూడి చేయమనండి. ఇక ఆయన ఒక్కడే ఇల్లు కట్టుకోమనండి. మొత్తం ఇల్లులు పూడి చేసి ఆయన ఒక్కడే ఇల్లు కట్టుకొని ప్రశాంతిగా బతకమనండి అమ్మ. ఇక అంతగానే మేము ఏం మాట్లాడగలుగుతామమ్మా? మా మాట పట్టించుకునేటోళ్ళే లేరమ్మా. ఆ రేవంత్ రెడ్డి ఎట్లా గెలిపించురమ్మా? హైదరాబాద్లో మాకు కేసీఆర్ వచ్చిండను పగబట్టి కూడా చేస్తుండమ్మా. ఇట్లా పగబట్టి చేస్తుండు, మమ్మల్ని ఏడిపించుకోవాలని చూస్తుండే మేడం. దయదలిసి మీరన్నా మాకు న్యాయం చేయండి మేడం. ప్రతి ఒక్కరికి చెబుతున్నా, ఇక నుంచి రేవంత్ రెడ్డికి ఓట్లు అయిపోకండి అమ్మా. మొత్తానికి చెబుతున్నా నేను, ఇంటికింటికి ధన్యవాదాలు చేసి ఇంటికింటికి కాళ్ళు మొక్కి చెబుతున్నా, ఓట్లు అయిపోకండి, రేవంత్ రెడ్డికి గెలిపిపోకండి. వద్దు, ఆడొస్తే మన పిల్లలకి మనకి గోస. మనం బతకలేము. మనం మళ్ళీ కేసీఆర్నే గెలిపించుకుందాం, మనం కేసీఆర్నే గెలిపించుకుందాం అమ్మా. మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికి కాళ్ళు మొక్కి చెప్తున్నామ్మా. ఓటు వేయొద్దు, ఆడికి ఓటు వేయొద్దమ్మా.